సొంత పార్టీలోని కుట్రలు, కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, అనుచరుల ఆరోపణలు, పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు ఖండించిన కేటీఆర్, లీగల్ నోటీస్ ఇస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నలు, కలత చెందిన కవిత పార్టీలో చర్చనీయాంశం అంటూ చూస్తా ఉన్నాం. సో డైలీ సీరియల్ లాగా ఈమె యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. ఎంతవరకు ముందుకు పోతుంది, ఏ విధంగా ఈమె పార్టీలో చాలామంది ఏమనుకున్నారు, సొంత పార్టీ పెడుతుంది, సొంత పార్టీ పెట్టి కేసీఆర్ పైన తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది, అసలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ అవినీతి భాగవతాలను బయటపెడతారని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఎందుకో ఆమె కొంత వెనకడుగు వేస్తుందా అనేటువంటి అనుమానాలు బలంగా కలుగుతూ ఉన్నాయి. సో ఆమె ఎలాంటి రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీలో హ్యూమిలేషన్ ఎక్కువవుతుంది ఆమెకి. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున పట్టించుకోవడం లేదు. సో ఈవెన్ కేటీఆర్ ప్రతి అంశంలో హరీష్ రావు మీద ఏ కుట్ర జరిగినా కవిత ఖండిస్తూ ఉంది, కేటీఆర్ మీద ఏ కుట్ర జరిగినా కవిత ఖండిస్తూ ఉంది, కేసీఆర్ మీద ఏం జరిగినా కవిత ఖండిస్తూ ఉంది. మరి కవిత విషయంలో మాత్రం హరీష్ రావు స్పందించాడు, కేటీఆర్ స్పందించాడు, కేసీఆర్ ఏమో దున్నపోతు నిద్రపోతూ ఉంటాడు ఫామ్ హౌస్లో. అది అందరూ తెలిసిన విషయమే. సో ఇట్లా జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో బాగా పెద్ద ఎత్తున హ్యూమిలేషన్ గురవుతోంది కవిత అనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం. ఎమ్మెల్సీ కవితపై సొంత పార్టీలోని కుట్రలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే నిజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో జాగృతితో ప్రజల్లోకి క్షేత్రస్థాయికి వెళ్లారు. రాష్ట్ర ఏర్పాటులో తన వంతు కీలక భూమిక పోషించారు. అయితే ప్రస్తుతం పార్టీలో మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వడం లేదని ఆమెపై ఇతర పార్టీల నేతలు ఆరోపణలు చేసినా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా గులాబీ నేతలు స్పందించడం లేదని ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కవిత కలత చెందినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ట్రోల్స్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె రాజకీయ ఫ్యూచర్ను అడ్డుకోవాలనే కుట్రలు, ప్రయత్నాలు ఎవరు జరుస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. సొంత అన్న, సొంత ఆయన సంతోష్ రావు అన్ననే తమ్ముడు అన్నను అవుతాడు, అదేవిధంగా హరీష్ రావు వీళ్ళే ఇస్తున్నారు కదా. సో రాజకీయ అంశాలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన ఉండడం, రాజకీయంగా దూకుడు పెంచడంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. కానీ పార్టీ ఆశించిన మేరకు స్పందించకపోవడం, విపక్షాలు చేస్తున్న విమర్శలు సైతం తిప్పికొట్టకపోవడంతో కొంత అసహనం, ఆవేదన, మనోవేదన గురవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం కానీ బీజేపీ కానీ కేసీఆర్పై పార్టీపై విమర్శలు చేస్తూ వెంటనే ప్రతి విమర్శలకు పదును పెడుతుండటంతో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయని ఆమె అంశాలు పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్ విషయంలో అదే జరుగుతోంది. కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ అనేది బలంగా పెరుగుతూ ఉంది. సో దాన్ని బలంగా పెరగాలి, ఆమె పార్టీ నుంచి బయటికి పోవాలి. బయటకు పోతే ఇక కేటీఆర్కి లైన్ క్లియర్ అవుతుంది చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆమె ఎప్పుడు బయటకు పోతుందా అని గోతికాడి నక్కలేక ఎదురుస్తూ ఉన్నాడు కేటీఆర్. కవిత కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందని, కేటీఆర్తో రాజకీయంగా పడడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. రాజకీయ వర్గాల్లోనూ ఇది చర్చనీయాంశమైంది. కానీ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు పార్టీ నుంచి జరగకపోవడం, బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న సోషల్ మీడియాలో కవితకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కవిత కేసీఆర్ మధ్య దూరం పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుచరులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి పార్టీ బలోపేతం కృషి చేస్తున్న సమయంలో కుటుంబం మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కవిత తనపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయకుండా ఓడించారని పేర్కొన్నారు. కొంతమంది పార్టీలో నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్కు సైతం లేనిపోని అబద్ధాలు చెప్తున్నారని, తనను దూరం చేసేందుకు పనిగట్టుకుని పరోక్షంగా విమర్శలు చేశారంటూ గమనిస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కవిత పైన సొంత పార్టీ నేతలే భారీ ఎత్తున కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆమె చాలా బలంగా చెప్తా ఉన్న విషయం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో వీళ్ళకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత మూర్ఖుడో మనందరం చూసాం. సొంత చెల్లి షర్మిల పైనే క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం చేసిండో మనందరం కూడా చూసాం. ఆయనే డైరెక్ట్గా చంద్రబాబు దగ్గరికి ఎల్లో శారీ కట్టుకొని వెళ్ళింది అని చెప్పేసి సొంత చెల్లిని అన్నాడు. అంతకు మించి కేటీఆర్ రాబోయే రోజుల్లో కవిత పైన అంతకు మించినటువంటి దుష్ప్రచారం చేస్తాడు. ఆల్రెడీ జరుగుతూ ఉంది, ఇంకా పెద్ద ఎత్తున కూడా చేస్తాడు. తోడబుట్టే చెల్లె కదా, పిలిచి మాట్లాడదాం, బుజ్జగిద్దాం అనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మ, కనీసం కుటుంబ విలువలు లేనటువంటి దుర్మార్గుడు కేటీఆర్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే తన రాజకీయ అధికారం కోసం సొంత చెల్లిని బయటికి పంపిస్తాడు. ఇక అన్ని రకాలుగా సొంత కుటుంబంలో ఇప్పుడు ఎవరైతే భార్య పిల్లలు వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాడేమో అనేటువంటి బలంగా ఉన్నాయి. అధికారం కోసం వాళ్ళని కూడా అవసరం బయటకు పంపేయడమా, వాళ్ళని కూడా నీచాతిరీచంగా ఆ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళ భార్యని కానీ వాళ్ళ బిడ్డను కానీ నీచాతిరీచంగా ట్రోల్స్ అనేవి చేస్తాడేమో అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతాయి. సొంత చెల్లె వదలలేదు, వాళ్ళని ఎందుకు వదులుతాడు? భార్యను వదులుతాడా? బిడ్డ వదులుతాడా? ఎవరు వదలడు? అదే జరుగుతూ ఉంది ఇక్కడ.
సిగ్గులేని జన్మ. నిజంగా అధికారం కోసం ఇట్లా ఇంత నీచ స్థాయికి ఉచ్చ స్థితికి దిగజారుతావా కేటీఆర్? సొంత చెల్లే కదా, పిలిచి మాట్లాడదాం సోయి లేదా? నీ రక్తం పట్టుకొని వచ్చింది కదా, రక్తం పట్టుకొని పుట్టింది కదా, ఒకటే కుటుంబంలో ఉన్నారు కదా, ఒకటే రక్తం కదా మీది. పిలిస్తే ఏమవుతుంది, పిలిచి మాట్లాడితే ఏమవుతుంది? అంటే నువ్వు సొంత చెల్లెనే ఈ విధంగా చేసినావు అంటే రేపు నీ భార్యనో లేకపోతే నీ కూతురునో కూడా చేయవ నమ్మకం ఏంది కేటీఆర్? చేస్తావేమో మరి, వాళ్ళని కూడా ట్రోల్స్ చేపిస్తావేమో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. ఎంత అరాచకం తయారైంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, చాలా నీచాతి తయారైంది. రేపు అదే చేస్తావేమో, రేపు మీ భార్యతో పడకపోతే అదే ట్రోల్స్ చేపిస్తావేమో, రేపు మీ బిడ్డతో పడకపోతే అదే ట్రోల్స్ చేపిస్తామో వాళ్ళ మీద కూడా. ఇంత అధికారం కోసం అర్రులు చేస్తావా? అధికారం కోసం సొంత రక్తం పట్టుకోబట్టినటువంటి వీళ్ళను ఎవరైతే కుటుంబ సభ్యులను వాళ్ళని కూడా వదిలిపెట్టవా కేటీఆర్? నీదో బతుకు, నీదో కథ. సొంత పార్టీలోని కుట్రలు, కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, అనుచరుల ఆరోపణలు, పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు ఖండించిన కేటీఆర్ లీగల్ నోటీస్ ఇస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నలు. కలత చెందిన కవిత పార్టీలో చర్చనీయాంశం అంటూ చూస్తా ఉన్నాం. సో డైలీ సీరియల్ లాగా ఈమె యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. ఎంతవరకు ముందుకు పోతుంది, ఏ విధంగా ఈమె పార్టీలో చాలామంది ఏమనుకున్నారు, సొంత పార్టీ పెడుతుంది, సొంత పార్టీ పెట్టి కేసీఆర్ పైన తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది. అసలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ అవినీతి భాగవతాలను బయటపెడతా చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఎందుకో ఆమె కొంత వెనకడుగు వేస్తుందా అనేటువంటి అనుమానాలు బలంగా కలుగుతూ ఉన్నాయి. సో ఆమె ఎలాంటి రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీలో హ్యూమిలేషన్ ఎక్కువవుతుంది ఆమెకి. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున పట్టించుకోవడం లేదు. సో ఈవెన్ కేటీఆర్ ప్రతి అంశంలో హరీష్ రావు మీద ఏ కుట్ర జరిగినా కవిత ఖండిస్తూ ఉంది, కేటీఆర్ మీద ఏ కుట్ర జరిగినా కవిత ఖండిస్తూ ఉంది, కేసీఆర్ మీద ఏం జరిగినా కవిత ఖండిస్తూ ఉంది. మరి కవిత విషయంలో మాత్రం హరీష్ రావు స్పందించాడు, కేటీఆర్ స్పందించాడు, కేసీఆర్ ఏమో దున్నపోతు నిద్రపోతూ ఉంటాడు ఫామ్ హౌస్లో. అది అందరూ తెలిసిన విషయమే. సో ఇట్లా జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో. బాగా పెద్ద ఎత్తున హ్యూమిలేషన్ గురవుతోంది కవిత అనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం. ఎమ్మెల్సీ కవితపై సొంత పార్టీలోని కుట్రలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే నిజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో జాగృతితో ప్రజల్లోకి క్షేత్రస్థాయికి వెళ్లారు. రాష్ట్ర ఏర్పాటులో తన వంతు కీలక భూమిక పోషించారు. అయితే ప్రస్తుతం పార్టీలో మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వడం లేదని ఆమెపై ఇతర పార్టీల నేతలు ఆరోపణలు చేసినా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా గులాబీ నేతలు స్పందించడం లేదని ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కవిత కలత చెందినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ట్రోల్స్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె రాజకీయ ఫ్యూచర్ను అడ్డుకోవాలనే కుట్రలు ప్రయత్నాలు ఎవరు జరుస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. సొంత అన్న, సొంత ఆయన సంతోష్ రావు అన్ననే తమ్ముడు అన్నను అవుతాడు, అదేవిధంగా హరీష్ రావు వీళ్ళే ఇస్తున్నారు కదా. సో రాజకీయ అంశాలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన ఉండడం, రాజకీయంగా దూకుడు పెంచడంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. కానీ పార్టీ ఆశించిన మేరకు స్పందించకపోవడం, విపక్షాలు చేస్తున్న విమర్శలు సైతం తిప్పికొట్టకపోవడంతో కొంత అసహనం, ఆవేదన, మనోవేదన గురవుతున్నట్టు సమాచారం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్